సరే ఎమ్మెల్యేల బూతులు రోజా కౌంటర్లు ఆ బయట కూడా ఉన్నది ఒకసారి ప్లే చేయండి. రోజా గారు బయట ప్లే చేయండి. మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ గారు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. సార్ సరే ఇది అంటే బూతుల కంటే రాజకీయ సవాల్ అనుకోండి. కానీ మీ దగ్గర పిలిచే ఆయన శ్రీనివాస్ బొలిశెట్టి శ్రీనివాస్ ఉందా బయట? అది నేను తీస్తానండి. యా వాస్తవంగా నిన్న కూడా ఆయన గురించి మనం మాట్లాడాం, ధిక్కార స్వరం ఇట్లాంటిది. కానీ రోజా మీద ఆయన చాలా పచ్చిగానే మాట్లాడారు. అంతకుముందు ఆ స్థానిక శాసనసభ్యుడు ఆయన గాలి భానుప్రకాష్ మాట్లాడిన దాదాపు ఆ రికార్డును ఛేదించే స్థాయిలో మాట్లాడారు. వాటికి పెట్టిన థమ్స్ ఇంకా కొంచెం వికృతమైన థమ్స్ పెట్టారు. అది కూడా కాకుండా వర్మ ఆ రోజా విషయంలో కనీసం ఆయన ఎందుకు ఇలా మాట్లాడారని ఎవరు చెప్పట్లేదు. ఆమె మాట్లాడలేదా అని ఎమోజీలు, ఏడుపులను కూడా అవహేళన చేయడాలు ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. నేను అంటుంది ఏంటంటే మహిళలు రాజకీయ పార్టీలు అనుకున్నప్పుడు ఆ పద్ధతులు కామెంట్స్ కూడా విన్నాం సార్. పెట్టండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాలి, ప్రజలే డిసైడ్ చేయాలి. ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫాగాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవుతలే నాకు. ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులు అంట. అది ఆడదో మగదో ఎవడికి తెలియదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను. మేడం ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాపుల్ని ఉసుగొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు, అంబటి రాంబాబు, పేరు నాని, పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమన్నారు. వీళ్ళు ఒకటే వంక. సార్ ఇప్పుడు ఆమె మాట్లాడింది అసభ్యంగా ఉంది అని అనుకుంటే ఈయన కొంచెం సభ్యంగా మాట్లాడాలి కదా. ఆడదా మగదా ఏం భాష అండి ఇది వాస్తవంగా చెప్పాలంటే? ఈ పరీక్ష ఎందుకు ఎమ్మెల్యేలకు? ఇప్పుడు ఎమ్మెల్యేలనే ఆమె ఒక తిట్టు పాడింది, ఆ తిట్టును ఖండించండి, ఇంకోటి చేయండి అంటే ఏం జరుగుతుందండి? ఒకరినొకరు అనుకొని భూతోత్స ఏదేదో అంటుంటాడు, అదే భూతస్య భూతోభ్య అన్నట్టుగా ఈ భూతోభ్య అయిపోవడం ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు ఇంకేం లేదా? ఈయనైతే కులాన్ని కూడా కులం తీసుకొచ్చాడు. జగన్ అన్న కూడా నీ కొడుకైనా, ఈమె కూడా ఒక తల్లికే పుట్టుంటావు కదా ఇవన్నీ, ఈమె కూడా అది మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ బూతు పురాణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉందండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఇవి ఎక్కువగా చెప్తుంటారు కాబట్టి వాళ్ళ పార్టీ శాసనసభ్యుడు ఆయన చెప్పడం కానీ, ఇటువైపున వీళ్ళు కూడా. ఇంకా మూడోదేమో మన సోషల్ మీడియా మిత్రులు కూడా దొరికింది కదని ఆ వైపు ఉన్న వాళ్ళు ఈ వైపు ఉన్న వాళ్ళు రెచ్చిపోయి ఒకరినొకరు తిట్టేసుకుంటే ఏం మిగులుతాయండి? చివరకు బూడిద మిగిలినట్టు బూతులు మిగులుతాయి. ఇంకా అంతకు మించినది ఏం మిగలదు. మాట్లాడుకోవడానికి వందలాది సమస్యలు ఉన్నాయి. అంతకుముందు ఆ స్థానిక శాసనసభ్యుడు మాట్లాడినప్పుడు, గాలి మాట్లాడినప్పుడు అందరికీ కొంత ఇట్లా అనకూడదు అనే మాట వచ్చిన మాట నిజమే. బట్ రోజా ఈజ్ బ్యాక్ టు హర్ ఓన్ స్టైల్. ఇప్పుడు వంగవాళ్ళపూడి అనిత గారు హోంమంత్రి, ఆమె తన కాలంలో తన మీద చెప్పినవి ఆమె వినిపిస్తున్నారు. సో ఇది అంతా అటు ఇటు తిరిగి అసభ్యమైన చాలా దుర్భరమైన బూతులకు పోతూ ఉంది. ఈ టెస్టులు ఎవరు ఏంటి, ఎవరికి పుట్టారు, ఎవరి డిఎన్ఏ ఏంటి, ఎవరి బ్లడ్ శాంపిల్ ఏంటి, ఈ పరీక్షలు వద్దు సార్. మీరు ప్రజల కోసం ఏం చేస్తారు? తప్పులు ఎలా దిద్దుకుంటారు అది మేము ఓటర్లు కోరుకుంటున్నారు. కానీ రక్త పరీక్షలు ఇంకా చాలా పరీక్షలు ఉన్నాయి, అవన్నీ చేయించుకునే పని వద్దు. ప్రజలకు పరీక్ష పెట్టకండి. ప్రజల కోపం వస్తే అందరికీ బుద్ధి చెప్తారు. ఈ బూతులకు బుద్ధి చెప్పడం ప్రజలకు ఆగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. అల్గుటే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగినాడని ఏందిరా ఇది? ఎప్పుడు చూసినా ఒకరిని మించి ఒకరు బూతులు అనే ఒక్కసారి వాళ్ళకు విసుగు వచ్చిందంటే దాని పర్యవసానాలు అందరూ అనుభవించాల్సి వస్తుంది. నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి కూడా ఆ మాటకు వస్తే ఆయన అప్పుడు చెప్పలేదు, దానికి మూల్యం చెల్లించారు. ఇప్పుడైనా చెప్పాలి కదా.